లిక్కర్ కేసులో పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన ముగ్గురు నిందితులకు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కార్మూరు సునీల్ ని పోలీసులు కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరుచున్నారు. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో నిందితులను హాజరుపరచనున్నారు పోలీసులు. లిక్కర్ కేసులో పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన ముగ్గురు నిందితులను విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, అక్రమ రవాణాకి సంబంధించి నమోదైన కేసులో ముగ్గురు నిందితుల్ని కూడా పీటీ వారెంట్ మీద విజయవాడ పోలీసులు అయితే ప్రస్తుతం హైదరాబాద్ చెంచల్గూడ జైలు నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం వాళ్ళని చెంచల్గూడ జైలు నుంచి నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, అదేవిధంగా కార్మూరు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురిని కూడా పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో విజయవాడ తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ముగ్గురికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టుకి వాళ్ళని తీసుకురావడం కూడా జరిగింది. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వాళ్ళ ముగ్గురిని నిందితుల్ని హాజరుపరచబోతా ఉన్నారు. ఆ తర్వాత విజయవాడ జైలుకి తరలిస్తారా లేకపోతే పీటీ వారెంట్ కి సంబంధించి హాజరుపరిచారు కాబట్టి తిరిగి చెంచల్గూడ జైలుకి తరలిస్తారా అనే అంశానికి సంబంధించి న్యాయస్థానం కాసేపట్లో ఉత్తర్వులు అయితే ఇవ్వబోతాం. ఓకే శ్రీకాంత్. లిక్కర్ కేసులో పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన ముగ్గురు నిందితులకు విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కార్మూరు సునీల్ ని పోలీసులు కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.